హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నన్ను చాలామంది సిల్వికల్చర్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడగడం జరుగుతుంది. మేబీ ఈ టర్మినాలజీస్ కొద్దిగా మీకు ఫెమిలియర్ కాకపోవడం వల్ల మీరు టాపిక్ని చూసి భయపడి ఉండొచ్చు. బేసిక్గా ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఏపీపీఎస్సీలో 2 క్వశ్చన్ ఆర్ 1 క్వశ్చన్ రావడం జరుగుతుంది. ప్రిలిమ్స్ మోస్ట్లీ 2 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్. సో బేసిక్గా ఈ కాన్సెప్ట్ గురించి మనం 5 మినిట్స్లో డిస్క్రైబ్ చేసుకుందాం. సో ఫస్ట్ సిల్వికల్చర్ సిస్టమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండి. ముందే మనం డిటర్మైన్ చేసుకున్నాం. ఈ పద్ధతిలో చేసి ఫారెస్ట్ని మేనేజ్ చేయాలి అని అనుకున్నాం. ఆ పద్ధతి పేరే సిల్వికల్చర్ సిస్టమ్. అంతకన్నా పెద్ద డెఫినేషన్ ఏం లేదు. ఒకసారి మీరు చూడండి డెఫినేషన్. It defines as a set of silviculture procedure worked out in the accordance with the accepted set of principles to like tending, harvested, replaced by the new. ఇది జనరల్ డెఫినేషన్. మాక్సిమం దీన్ని దేనికి టూల్గా వాడతామండి? ఫారెస్ట్ మేనేజ్మెంట్కి వాడతాం. సో ఇక్కడ మీకు అర్థం కాని టర్మ్స్లోకి బేసిక్గా క్వశ్చన్ పడే ఏరియాకి వద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? హై ఫారెస్ట్ సిస్టమ్ అంటున్నాడు. దాని తర్వాత కొప్పై సిస్టమ్ అంటాడు. హై ఫారెస్ట్ సిస్టమ్ అంటే మనం ఏం మాట్లాడుకున్నాం? ఒకవేళ ఫారెస్ట్ అనేది ఇత్తనం నుంచి అంటే సీడ్ నుంచి రావడం జరిగితే దాన్ని హై ఫారెస్ట్ సిస్టమ్ అంటాడు. ఓకేనా? అలా వచ్చిన ఫారెస్ట్ని అప్పుడు ఏమైందట్టు? ఒకవేళ నువ్వు వెళ్ళి ఒక సీడ్ నాటావు, అక్కడ నుంచి ఫారెస్ట్ వచ్చింది, అదే ఒక చెట్టు వచ్చింది, దాన్ని నువ్వు కట్ చేస్తున్నావు అంటే ఎక్కడి నుంచి దాన్ని అది రీజనరేట్ అయింది కదా క్రాప్, ఆ క్రాప్ను కట్ చేస్తున్నావు. సో రీజనరేటెడ్ ఫెల్లింగ్ అని దేన్ని అంటామంటే, ఏదైతే రీజనరేట్ అంటే ఉత్పత్తి అయిందో దాన్ని కట్ చేస్తే దాన్ని రీజనరేట్ ఫెల్లింగ్ అంటాం. మోస్ట్లీ ఇక్కడ ఉన్న డెఫినేషన్లో మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. వాట్ ఈస్ మెంట్ బై రీజనరేషన్ ఫెల్లింగ్ అంటే అదండి. సో ఇక్కడ హై ఫారెస్ట్ అంటే ఏంటి? ఏదైతే సీడ్ నుంచి రావడం జరుగుతుందో, సీడ్ నుంచి ఎలా వస్తుంది? ఏదర్ ఇప్పుడు న్యాచురల్గా దానికి ఒక చెట్టు ఉంటుంది, దానికి అదే సీడ్ని కింద వేస్తుంది, దాని నుంచి వస్తుంది న్యాచురల్. ఒకవేళ మనం చేస్తే అది ఆర్టిఫిషియల్ అయిపోయిందా. రొటేషన్ అంటే ఏంది? అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మెచ్యూరిటీకి వచ్చారనుకో దాన్ని రొటేషన్ అంటాం. సో అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఆ టైంలో ఏదైతే మెచ్యూరేషన్ వచ్చింది కదా, ఆ టైంలో మనం ఏదైతే ఫెల్లింగ్స్ చేస్తున్నామో దాన్ని ఏమంటామంటే రీజనరేషన్ ఫెల్లింగ్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. కొప్పైస్ ఏంటంటే ఇది చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఉంది. యాజ్ దోస్ సిల్వికల్చర్ సిస్టమ్ ఇన్ విచ్ రీజనరేషన్ ఇస్ కొప్పైస్ వేర్ ద రొటేషన్ ఆఫ్ ది కొప్పైస్ ఈస్ షార్ట్. అంతేనా? మీకు కొప్పైస్ అంటే ముందే చెప్పాం కదా, ఏదైనా ఒక చెట్టు ఉంటే గ్రౌండ్ లెవెల్లో అప్ టు ఒక 15 సెంటీమీటర్స్ వరకు అండి, 15 to 30 మ్యాక్స్, అక్కడ కానీ భూమి మీద కానీ భూమికి జస్ట్ అబోవ్ సర్ఫేస్ వరకు కట్ చేశారనుకోండి ఏదైనా చెట్టు, సో దాన్ని కొప్పైస్. అక్కడి నుంచి ఏమొస్తాయి మనకి? సెకండరీ అదే గ్రోత్ అనేది వస్తుంది. ఇదేమన్నా దీని సోర్స్ ఏంటి? ఇత్తనం నుంచి వచ్చిందా? అంటే సీడ్ నుంచి వచ్చిందా? రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ ఉన్న గ్రోత్ ఏదైతే చెట్టు ఉందో దాన్ని నరకడం వల్ల అక్క బ్రాంచెస్ ఆ పార్ట్ నుంచి రావడం జరిగింది కొప్పైస్. సో అలాంటి ఫారెస్ట్ని కొప్పైస్ ఫారెస్ట్ అంటాం. అలాంటి వాటిని అక్కడి నుంచి వచ్చిన రీజనరేషన్ అంటే రీజనరేట్ అయింది కదా ప్లాంట్, దాన్ని కానీ మనం కానీ హార్వెస్ట్ ఆర్ ఫెల్లింగ్ అని చేస్తే దాన్ని కొప్పైస్ ఫారెస్ట్ సిస్టమ్ అని అంటాం. సో బేసిక్గా ఇది ఓవర్ వ్యూ, అంటే కొన్ని టర్మ్స్ ఫెమిలియర్ అవ్వాలని ఇంతసేపు చెప్పా. సో ఇంకా కాన్సెప్ట్లో మూవ్ ఆన్ అయితే, సో బేసిక్గా ఈ సిల్వికల్చర్ సిస్టమ్స్ అనేది 2 టైప్స్ అండి. హై ఫారెస్ట్ కొప్పైస్ ఫారెస్ట్ సిస్టమ్స్. హై ఫారెస్ట్ సిస్టమ్స్కి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనేది డిసైడ్ చేసాం. కొప్పైస్ ఫారెస్ట్కి పర్టికులర్ సెట్ ఆఫ్ థీమ్స్ అనేది ఫాలో చేసాం. ఇప్పుడు హై ఫారెస్ట్ని మొత్తంగా ఎన్ని విధాలుగా డివైడ్ చేసాం? 3 టైప్స్. ఏంది? సిస్టమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, సిస్టమ్ ఆఫ్ డిఫ్యూజ్డ్, యాక్సెసరీ సిస్టమ్. అంటే దీని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక ఫారెస్ట్ ఉంది, దాన్ని నువ్వు విత్తనం ద్వారా డెవలప్ చేసావు, అంటే అక్కడికి రీజనరేట్ అయింది సీడ్. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం మనం? ఫర్దర్ ఒక పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ఏరియానే కాన్సన్ట్రేట్ చేసాం అనుకోండి, అంటే ఫెల్లింగ్ చేయడానికి. సో దాన్ని ఏమంటామంటే సిస్టమ్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ రీజనరేషన్ అంటాం. క్లియరా? ఒకవేళ హోల్ ఏరియా, పెద్ద ఏరియా తీసుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 hectares 20 hectares తీసుకున్నాం. తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు రీజనరేషన్ ఫెల్లింగ్ అంటే ఏదైతే కొట్టడం జరుగుతుందో చెట్లకి, అంటే హార్వెస్ట్ చేయడం జరుగుతుందో దాన్ని డిఫ్యూజ్డ్ రీజనరేషన్ ఫెల్లింగ్. ఇంకోటి ఏంటంటే యాక్సెసరీ సిస్టమ్. యాక్సెసరీ సిస్టమ్ అంటే ఏంటండి? ఇప్పుడు దీని సోర్స్ అనేది ఇత్తనం నుంచే వచ్చి ఉంటుంది, కానీ ఈవెన్ ఏజ్డ్ ఫారెస్ట్ నుంచి వచ్చి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈవెన్ ఏజ్ అంటే ఏంది? సిమిలర్ ఏజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దగ్గరలో మీ ఇంటి దగ్గరలో చూసినట్లయితే యూకలిప్టస్ ప్లాంటేషన్ చేసి ఉంటారండి. దాన్ని ఏమంటారు? యూకలిప్టస్ని జామాయిల్ అంటాం కదా, జామాయిల్ ప్లాంటేషన్ మీరు చూసుంటారు. ఆ జామాయిల్ ప్లాంటేషన్ అన్ని ఒకే వయసు, ఒకే షేప్ అండ్ సైజులో ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి వాటి నుంచి వచ్చిన విత్తనాలు తీసుకొని నువ్వు ప్లాంటేషన్ చేసావు. ప్లాంటేషన్ చేస్తే అదే సేమ్ ఏజ్ వస్తుంది. సరే, అక్కడే ఉన్న గ్రోత్కి సిమిలర్ ఏజ్ కదా. ఇన్ కేస్ నువ్వేమన్నా కట్టింగ్స్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? అన్ఈవెన్ ఏజ్డ్ అవుతుంది. సో అలాంటి సిస్టమ్ని ఏమంటాం? యాక్సెసరీ సిస్టమ్ అంటాం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. దాని తర్వాత మనం కొప్పై సిస్టమ్ మాట్లాడుకుంటే, నేను ముందే చెప్పాను కొప్పై సిస్టమ్ అంటే ఏంది? ఏదైనా ఒక చెట్టు భూమికి దగ్గరలో నరికేసాం, అక్కడి నుంచి ఏదైనా గ్రోత్ వచ్చింది అంటే దీని సోర్స్ ఏంది? సీడ్ కాదు. దీని సోర్స్ ఏంది? ఆల్రెడీ ఉన్న అడ్వాన్స్డ్ గ్రోత్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు సీడ్ నుంచి వచ్చేదానికి ఎక్కువ టైం పడుతుందా? అడ్వాన్స్ గ్రోత్ నుంచి వచ్చేదానికి ఎక్కువ టైం పడుతుందా అండి? సీడ్ నుంచి వచ్చేదానికి ఎక్కువ టైం పడుతుంది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? సో ఇప్పుడు ఇది బ్రాడ్ వ్యూ అండి.
ఇప్పుడు టాపిక్లో మూవ్ అవుతాం. ఇప్పుడు క్లియర్ ఫెల్లింగ్ సిస్టమ్ ఫస్ట్ దాంట్లో ఏంటంటే, ఇప్పుడు మనకి అగ్రికల్చర్ క్రాప్ ఉందనుకోండి. ఇదిగో ఇక్కడ మణికందన్ బుక్లో చూపించినట్టు ఒక్కసారి క్లియర్ అంటే అన్ని ఇప్పుడు మీరు అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నారు, ఒకేసారి చెట్లు వేస్తారు, ఒకేసారి అన్నిటిని అక్కడి నుంచి కట్ చేసి హార్వెస్ట్ చేస్తారు కదా, అలాంటి ఫెల్లింగ్ పేరే ఇన్ కేస్ అది ఫారెస్ట్లో చేస్తే దానికి క్లియర్ ఫెల్లింగ్. ఒకవేళ కొన్ని స్ట్రిప్స్ కట్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎకరం పొలం ఉంది, దాంట్లో 10 స్ట్రిప్పులు చేశారు. స్ట్రిప్ అంటే తెలుసు కదా, 10 పాయలుగా చేసుకున్నారు. ఒక్కొక్క పాయ ఒక్కొక్క సంవత్సరం నరుక్కుంటా వచ్చారు. క్లియర్ ఫెల్లింగ్ సిస్టమ్. ఆల్టర్నేట్ అంటే ఏంది, 2 పాయలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయ, సెకండ్ పాయ, మూడో పాయ కదా, ఫస్ట్ పాయని నరికారు, థర్డ్ పాయని హార్వెస్ట్ చేశారు, మధ్యలో వదిలేశారు. అంటే ఈవెన్ వదిలేసుకుంటున్నారు, ఆడ్ని కట్ చేస్తున్నారు. అది ఆల్టర్నేట్ సిస్టమ్. యూనిఫామ్ అంటే ఏంటి, యూనిఫామ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ షెల్టర్ వుడ్ అంటే ఏంది ఫెమిలియర్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టుని అది ఉంచుతారు, కానీ దాని కింద ఒక చెట్టుని నరికేస్తారు. కొన్ని బెస్ట్ అనిపించి లీవ్ చేస్తారు, అంటే వదిలేసి మిగిలినన్ని కట్ చేస్తారు. జస్ట్ లైక్ క్లియర్ ఫెల్లింగే. కానీ ఇక్కడ కొన్ని చెట్లని వదులుతారు. ఎందుకు వదులుతారండి, కొద్దిగా వాటికి ఇప్పుడు ఎండ వస్తుంది, ఎండ నుంచి దాన్ని కాపాడాలా, రీజనరేషన్ని. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే గ్రోయింగ్ ప్లాంట్ని కాపాడాలా, అది కాపాడడానికి ఈ షెల్టర్ వుడ్ సిస్టమ్స్ని వదులుతారు. అంటే కొన్ని చెట్లని వదిలేస్తారు, దాన్ని షెల్టర్ వుడ్ సిస్టమ్ అంటారు. దాంట్లో వేరియస్ టైప్స్ ఉంటాయి. వీటిలో ఎక్కువ డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్కటి మాత్రం క్వశ్చన్ అడుగుతాడు, సిస్టమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్లో ఏది ఉంది, క్లియర్ ఫెల్లింగ్ సిస్టమ్, షెల్టర్ వుడ్ సిస్టమ్, దాంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, అయిపోయింది. అంతకు మించి అవసరం లేదు, ఓవర్ యాక్షన్ అవసరం లేదు. దాంట్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఆ టర్మ్స్ చూసుకోండి. దాని తర్వాత సిస్టమ్ ఆఫ్ డిఫ్యూజర్ అండి. నేను ముందే ఏం చెప్పాను, మొత్తం ఒక పెద్ద 10 హెక్టార్ ఉంటే 10 హెక్టార్లు నువ్వు రీజనరేషన్ అంటే హార్వెస్ట్ చేయడానికి వాడుతున్నావు, అప్పుడు ఏమంటాం, సిస్టమ్ ఆఫ్ డిఫ్యూజర్ రీజనరేషన్ అంటాం. దాంట్లో సెలక్షన్ సిస్టమ్ అంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా పోయి ఒక ప్లాంట్ తీసుకున్నావు, అంతే అయిపోయింది, దాన్ని కట్ చేసావు, సెలక్షన్ సిస్టమ్. దాని అంటే పూర్తిగా ఫారెస్ట్ నువ్వు కట్ చేయడంలా, అది ముందు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత గ్రూప్ సెలక్షన్ సిస్టమ్. ఇప్పుడు ఏమన్నా ఒక్క చెట్టునే కట్ చేసావు, అంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడడానికి ఈ చెట్టు బాగుంది, హైట్ బాగుంది, అన్ని ప్రొడక్షన్ బాగుంది, పుష్ప సినిమాలో అదే కదా వాడు చేసేది, బాగా హైట్ ఉంది, మంచిగా ఉంది, దీన్ని కట్ చేయండి అంటాడు, దాన్ని సెలక్షన్ సిస్టమ్. ఒకవేళ అలా గ్రూప్గా అంటే ఒక కట్టగా కానీ తీసేస్తే దాన్ని గ్రూప్ సెలక్షన్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు యాసరీ సిస్టమ్ అంటే ఏం చెప్పాను, దాని సిస్టమ్ సీడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాను, ఈవెన్ ఏజ్లో ఉన్న చెట్ల నుంచి వస్తుంది. ఇప్పుడు దాని వల్ల ఏమవుతుంది, 2 స్టెరాయిడ్, ఇప్పుడు 2 స్టెరాయిడ్స్ అంటే ఏంది, ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్, అక్కడి నుంచి కానీ తీసుకున్నాం అనుకో, అది 2 స్టెరాయిడ్స్ హై ఫారెస్ట్ సిస్టమ్. సేమ్ హై ఫారెస్ట్ విత్ రిజర్వ్ సిస్టమ్ అన్న. ఇంప్రూవ్మెంట్ ఫెల్లింగ్ అంటే మోస్ట్ ఇప్పుడు మనకి ఏదైతే డిజైరబుల్ ప్లాంట్ ఉంటుందో కదా, ఫర్ ఎగ్జాంపుల్ టీక్ కావాలా, టీక్లో నీకు బాగా వాల్యుబుల్ స్పీసెస్ని ఫెల్ చేస్తావు, మిగిలిన వదిలేస్తావు, దాని ఇంప్రూవ్మెంట్ ఫెల్లింగ్. దీన్ని యాక్సెసరీ సిస్టమ్ అంటాం. ఇప్పుడు కోపాయ్ సిస్టమ్ అంటే ఇది సేమ్ అండి, క్లియర్ ఫెల్లింగ్లో ఎలా అయితే సేమ్ అదే ప్రాసెస్, ఇంకా మైనర్ మోడిఫికేషన్. ఈ నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఇది అవుట్లైన్ ఇప్పుడు ఈ వీడియోలో ఇచ్చాను కదా, నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. ఈ వీడియో మీకు అర్థం కాకపోయినా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, నష్టపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. థ్యాంక్స్ అండి. అండ్ హోప్ఫుల్లీ లైవ్లోకి రాలేకపోయాను, సారీ ఫర్ దట్. ఎందుకంటే నాకు కొన్ని టెక్నికల్ గ్లిచ్ అనేది రావడం జరిగింది. ఈవెన్ అందరూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, సో డోంట్ బి ప్యానిక్. ఎంత చదివారో అది మోర్ దెన్ ఎనఫ్. 60-70 కన్నా ఎక్కువ కట్ ఆఫ్ ఉండదు. ఇంకోటి నన్ను బాగా కామన్గా అడిగే డౌట్ ఏంటంటే, మీరు సార్ నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేయండి, రోస్టర్ పాయింట్స్ గురించి డిస్క్రైబ్ చేయండి అంటున్నారు. మీకు ఆ వీడియోస్ కావాలంటే జస్ట్ నన్ను కింద కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని కొంతమంది షేర్ చేయండి, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకి వాళ్ళకి యూజ్ అయితే అవుతుంది. థ్యాంక్స్ అండి. దిస్ ఇస్ ఆల్ ఫర్ దిస్ వీడియో, అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.